నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కలిసి వివరణ ఇచ్చుకున్నారంట. వివరణ ఇవ్వడమే కాకుండా ఇన్ని సంవత్సరాలు ఎందుకు మేము ఇలాగా బలవంతంగా కొన్ని పనులు చేయాల్సి వచ్చింది, మీ హయాంలో మేము ఇలా పనులు చేసాం ఏంటని వివరణ ఇవ్వడమే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయన ముందు పెట్టారు అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది? ఉన్నతాధికారులు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలవాలని కలిసి ఇలా వివరణ ఎందుకు ఇచ్చుకుంటున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. సో వారిని ఏపీలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు హైదరాబాద్కి వచ్చి కలవడం, ఎందుకు ఇన్ని సంవత్సరాలు మేము అసలు ఈ పనులు ఇలాంటి పనులు ఎందుకు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకోవడం, అంతటితో ఆగకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయన ముందు పెట్టడం జరిగింది. సో ఇది వాస్తవం అని అందరికీ తెలిసింది. అంటే ఇలా జరగడం వెనకాల ఏ ఆంతర్యం ఉంది అనుకోవచ్చు అంటారు? మనం ప్రకృతిని చూసి కొన్ని నేర్చుకుంటాం. అవును. ప్రకృతి వైపరీత్యాలు కొన్ని సంభవించే ముందు, అంటే ఎర్త్క్వేక్స్, వాల్కనోస్ ఎక్స్ప్లోజన్, సునామీ, తుఫాన్లు ఇట్లాంటివి సంభవించే ముందు టెక్నాలజీ ద్వారా మనుషులు కొంత ముందస్తు అంచనాలకు రాగలుగుతున్నారు, ముందస్తు సమాచారం తెలుసుకోగలుగుతున్నారు. కానీ ఇవాళ మూగజీవులు ఉంటాయి, పక్షులు, ఎలుకలు, ఇటువంటివి వాటికేమి టెక్నాలజీ వాటికేమి అలర్ట్స్ ఇవ్వదు. కానీ అవి కొంచెం స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. అవును. ఏదో ప్రకృతి వైపరీత్యం సంభవించబోతుంది అని చెప్పని వాటి కదలికలను బట్టి అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం కొద్దిమందికి ఉంటుంది. అట్లాగే వాళ్ళ సమాజంలో ఐఏఎస్ అధికారులు అంటే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు. కొన్ని లక్షల మంది ప్రయత్నం చేస్తే కొద్ది వందల మందికి దక్కే అవకాశం, ఆ ఉద్యోగం దక్కించుకోవడం అనేది. అంతటి తెలివితేటలు, అనుభవము, పరిజ్ఞానం ఉన్న అధికారులు ప్రభుత్వాల్లో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న అధికారులకి ప్రజల్లో వస్తున్న రాజకీయపరమైన మార్పు చేర్పులు, ఏ పార్టీ పట్ల అనుకూలత ఉంటుంది, ఏ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంటుంది అనేది గమనించలేనంత అమాయకులు కాదు వాళ్ళు. అందులో ప్రభుత్వానికన్నా ముందు సమాచారం చేరేది వాళ్ళ దగ్గరికి. ఇంటెలిజెన్స్ సమాచారం మొట్టమొదటిగా ఆ కన్సర్న్ అధికారులకు ముందు చేరుద్ది. వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే పాలకులకు చేరుద్ది. వీళ్ళు పాలకులని అసలు సిసలు సమాచారంతో ఎలర్టు చేయొచ్చు, లేదు వీళ్ళకి ఏదైనా గుణపాఠం చెప్పాలన్న ఆలోచన ఉంటే తప్పుడు సమాచారంతో మిస్లీడ్ కూడా చేయగలుగుతారు. అంటే వీళ్ళ లాయల్టీస్, వీళ్ళ ప్రయారిటీస్ మార్చుకున్నారనుకో, ఇదే అధికారులు పాలకులని మిస్లీడ్ కూడా చేయగలుగుతారు. చాలా అద్భుతం సార్, బ్రహ్మాండంగా ఉంది, మనకెందుకు, మీరెందుకు ఇదే విధానాన్ని కొనసాగించండి, ఇట్లాగే దూసుకెళ్ళిపోండి, అసలు కకావికలైపోతున్నారు ప్రతిపక్షాలని చెప్పని వీళ్ళని అంటే ఆ విధంగాను ఎంకరేజ్ చేసి తప్పుల మీద తప్పులు చేయించి మరింత వ్యతిరేకత మూట కట్టుకునేటట్టు చేయగలుగుతారు. లేదు అని అంటే, సార్ పరిస్థితులు బాగాలేదు, ఇదిగో ఈ విధమైన వాస్తవ సమాచారం ఇట్లా ఉంది, మీరు జాగ్రత్త పడాలి అని చెప్పని ఎలర్టు చేయగలుగుతారు. అంతటి స్థాయి అనుభవం ఉన్న నాయకులు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలా. నోటిఫికేషన్ కూడా రాకముందే ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ ప్రభుత్వ హయాంలో చాలామంది చాలా ఉల్లంఘనకు పాల్పడ్డారు. వాళ్ళ బిజినెస్ రూల్స్ అతిక్రమించి పనిచేశారు. ఇదేంటి రూల్ బుక్ ఇట్లా ఉంది కదా, వీళ్ళు ఇట్లా వ్యవహరిస్తున్నారేంటి అని చెప్పని చాలామంది అధికారుల గురించి చర్చనీయాంశంగా మారింది. అంటే 100% అధికారులు తప్పుల మీద తప్పులు చేశారు, తప్పుడు విధానాలు అవలంబించారు. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను తూచా పాటించిన పర్యవసానం చాలా సందర్భాల్లో పరిధి దాటి వ్యవహరించారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు, ప్రతిపక్ష నాయకులకి ప్రజలకున్న హక్కుల్ని హరించారు. ఎన్ని రకాల తప్పులు చేయాలి అన్ని రకాల తప్పులు చేశారు. అదే సందర్భంలో పాలకుడు చేస్తున్న తప్పుల్ని యథావిధిగా ఇది తప్పు సార్, ఈ విధంగా చేయకూడదు, బిజినెస్ రూల్స్ పరిధి దాటి మీరు నిర్ణయం తీసుకుంటున్నారు, రేపు కోర్టుల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది, ఇది చట్టానికి బద్ధమైన నిర్ణయం కాదు అని చెప్పని ఆయనకి హెచ్చరించాల్సిన అధికారులు
గుడ్డిగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన పర్యవసానం ఇవాళ చాలా నిర్ణయాలు కోర్టులో కొట్టేపడతాం కూడా చూసాం మనం. అంటే వీళ్ళు సలహాలు ఇవ్వలేదా, వీళ్ళు ఇచ్చిన సలహాలు ఆయన పరిగణలోకి తీసుకోలేదనేది తర్వాత సంగతి. కానీ ప్రభుత్వ పాలన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి వందల కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలోనే లోకేష్ రెడ్ బుక్ అని చెప్పని ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ మధ్య. అంటే పరిధి దాటి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసిన వాళ్ళు, కక్షపూరితంగా పాలకుడు తీసుకున్న నిర్ణయాలను యథావిధిగా అమలుపరిచిన వాళ్ళని రేపటి రోజున మేము అధికారంలోకి వచ్చిన రోజు వాళ్ళ పేర్లన్నీ ఈ బుక్లో నోట్ చేసుకుంటున్నాం, ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తాం, తప్పులు చేసిన వాళ్ళని రేపటి రోజున చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద అని చెప్పని తను బాహాటంగా పబ్లిక్ మీటింగుల్లోనే ప్రస్తావిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి అందరికీ ముందు నుంచి తెలుసు. ఆయన పెద్దగా కక్ష సాధింపు ధోరణులు ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు కాదు. ఒకసారి అధికార మార్పిడి జరిగి ప్రభుత్వంలోకి పాలనలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ అదే అభివృద్ధి ప్రణాళికలు, అదే పెట్టుబడులు రప్పించడం, అదే బ్రాండింగు, అదే యాంబియన్స్ క్రియేట్ చేయటం, ఈ అభివృద్ధి, ఇది ఒక మైకంలో పడిపోతారు ఆయన. కానీ ఇప్పుడు లోకేష్ రూపంలో ఒక థ్రెట్ కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా అధికార మార్పిడి జరగబోతుందనే సంకేతాలు వాళ్ళకి చాలా బలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ఎన్నిక కాబోవటం లేదు అన్న రియలైజేషన్ వాళ్ళలో వచ్చేసింది. వాళ్ళకి సమాచారం ఉంది, ప్రజల నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఉంది వాళ్ళకి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వాళ్ళ కెరీర్ని వాళ్ళు కాపాడుకోవాలి. అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీ రేపు అంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఇవాళ పాత్రలు మారని, రేపు మళ్ళీ పాత్రలు మారతాయి. ఆ మారబోతున్నాయి కాబట్టి వీళ్ళు ముందు జాగ్రత్త పడదలుచుకున్నారు. వెళ్ళి ఒకసారి ఆయన కలిసి వివరణ ఇచ్చేసుకుంటే అయిపోద్ది. లేకుంటే శాంతం ప్రజల నిర్ణయం వెలువరిన తర్వాత వాళ్ళు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. మనం వెనకబడిపోతాం కదా. మన మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను యథావిధిగా అమలుపరిచిన పర్యవసానం ఇవాళ మనం నింద మోస్తున్నాం కదా, మనం బాధ్యులం కదా అని చెప్పని ఆ రియలైజేషన్ వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వివరణ ఇచ్చుకోవడం జరిగింది. ఇక్కడ మనకి అంటే చాలా కీలకంగా అర్థమవుతుంది ఏంటి అంటే, ఆ స్థాయి అధికారులకి ఉన్న సమాచారం యాక్యురేట్ సమాచారం అది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు రాబోతున్న ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది వాళ్ళు ముందుగానే పసిగట్టారు. వాళ్ళకి అసలు సిసలైన అథెంటిక్ సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తప్పులే అనుకుందాం, కానీ దిగు స్థాయి ఉద్యోగుల నుంచి వాళ్ళకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇవాళ ప్రజలతో మమేకమై ఉంటారు ఉద్యోగులతో వీళ్ళు మమేకమవుతూ ఉంటారు ప్రతిరోజు. కాబట్టి వాళ్ళకి సమాజంలో అంతర్భాగమే, అధికారులు ఎక్కడి నుంచో దిగిరాలేదు కదా. కాబట్టి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎట్లా ఉంటున్నాయి, ఆ ప్రభుత్వం ఎంచుకుంటున్న విధానాలు ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళు ఏ విధమైన వైఖరి అవలంబిస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉందనేది వాళ్ళకి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్త పడదలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంత అంటే రేపటి రోజున ఏకాఏకిన వాళ్ళ మీద విచారణలో చర్యలో తీసుకోకుండా అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అని చెప్పని రేపు ఎప్పుడో మా మీద ఈ చర్యలు కేసులు వీటికన్నా కూడా ఇప్పుడు ఒకవేళ ఆయన తిడతాడు, ఆయనకైతే వివరణ ఇచ్చుకోవచ్చు. రేపు లొకేషన్ ఫేస్ చేయాలంటే కష్టం. రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయి పదవులు హోదాలు దక్కిన తర్వాత వాళ్ళు నీళ్లలో ముసలుగా మారిపోతారు. ఆ రోజు కన్నా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వెళ్ళి వాళ్ళని కలిసి ఆ వివరణ ఇచ్చేసుకుంటే కొంతైనా ఆ గ్రావిటీ తగ్గుద్ది, మన మీద ఆ కోపం ఇంటెన్సిటీ తగ్గుద్ది. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దామని చెప్పని ఆ లౌక్యం కలిగిన ఉద్యోగులు కొంచెం ముందు జాగ్రత్త పడ్డారు. సో 100% వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని. సో ఎవరికి వాళ్ళకి సెన్సెస్ బాగా ఉంటాయి కాబట్టి ఏదో ప్రమాదం వచ్చిన తర్వాత అనే బదులు ముందుగానే కొంచెం జాగ్రత్త పడితే, సరే ఇది మేము కావాలని చేయలేదు, చేయాల్సి వచ్చింది, తప్పక చేయాల్సి వచ్చింది, ఆ వివరణ ఇచ్చుకుంటారు. ఎందుకంటే పాలకుల ఆదేశాలు మేము యథావిధిగా పాటించాల్సి వచ్చింది, మాకు తెలుసు సార్, ఇవన్నీ చేయకూడదని తెలుసు సార్, మేము చెప్తానే ఉన్నాం సార్, ఆయన వినలేదు సార్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూలైపోతారు. ఇంకా ఆయన సంగతి అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఏంటంటే
నేను ఇందాకంది అదే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అని చెప్పని ఒకవేళ ఒక మాట అన్నా ఇప్పుడే అనేస్తారు ఆయన. రేపు చర్యల దాకా వీళ్ళ కెరీర్లు పణంగా పెట్టబడే పరిస్థితి, వీళ్ళు బాధ్యులుగా మారే పరిస్థితి, వీళ్ళు విచారణలు ఎదుర్కొనే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద వరుసపెట్టి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు కదా. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి తెలుగుదేశం శ్రేణులు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు కదా, జైలు పాలు చేస్తూ ఉన్నారు కదా. వీటికి అన్నిటికీ బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పని శ్రేణుల్లో కూడా చాలా కసి ఉంది సార్, చాలా కసి ఉంది. ఆ కసి ఉన్న నేపథ్యంలో రేపు అల్టిమేట్ గా విక్టిమ్స్ ఎవరవుతారు? వీళ్ళే బాధ్యులుగా మారుతారు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న చర్యలు, ఇవాళ వీళ్ళు అమలు చేసిన విధానాలు, వీళ్ళు ఈ విధమైన అతిక్రమణకు పాల్పడున్నారు. 100% రేపు రోజున వీళ్ళు లైబుల్ అవుతారు. కాబట్టి ఇవాళ ఆ జాగ్రత్తలు పడదలుచుకున్నారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి కొంత సానుకూల దృక్పథం ఏర్పరచుకొని ఉంటారు. రేపు అల్టిమేట్గా ఈ ఎలక్షన్స్ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఒక బలమైన సంకేతం ఇప్పుడు ప్రజలకు అందించేసినట్టే. ఇటువంటి వీళ్ళు ముందుగా వీళ్ళు కలవటం అనేది వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు కూడా ఒక సంకేతం ఇచ్చేసినట్టే. అవును. సో రాబోయేటువంటి రోజుల్లో ఎవరు వస్తున్నారు ఏంటని చెప్పేసి అధికారులకు కూడా క్లారిటీ ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం సో ముందు జాగ్రత్త పడుతున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. సో ఆల్మోస్ట్ ఇప్పటికీ 6-7 దాకా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఐఏఎస్లు ఐపీఎస్లు కలిసి వివరణ ఇచ్చుకున్నారు అన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు దాకా వైసీపీ నాయకులు మాత్రమే కలిసేవాళ్ళు, కలవాలని చూసేవాళ్ళు. చంద్రబాబు గారిని కానీ కావచ్చు, లోకేష్ని కావచ్చు. ఉన్నతాధికారులు రావడం ఇప్పుడు 6-7తోనే మిగిలిపోతుందా, లేకపోతే